ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, దేవుని పనిని సంపూర్ణంగా ముగించుట. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేసి, తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నింటినీ దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 1వ వచనం. సొలొమోను దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా దానిని విజయవంతంగా పూర్తి చేశాడు. అంతేకాక తన తండ్రి అయిన దావీదు సమర్పించిన వస్తువులను కూడా దేవుని మందిరంలో భద్రపరిచాడు. ఇది బాధ్యత, విశ్వాసం మరియు సంపూర్ణతకు గొప్ప ఉదాహరణ. ప్రారంభించిన పనిని పూర్తి చేయాలి. సొలొమోను దేవుడు అప్పగించిన పనిని మధ్యలో విడిచిపెట్టలేదు. దేవుడు మనకు ఇచ్చిన బాధ్యతలను కూడా నమ్మకంగా పూర్తి చేయాలి. పూర్వీకుల ఆత్మీయ వారసత్వాన్ని గౌరవించాలి. దావీదు సిద్ధపరిచిన వెండి, బంగారాన్ని సొలొమోను గౌరవంగా మందిరంలో ఉంచాడు. మనకు అందిన ఆత్మీయ వారసత్వాన్ని కూడా విలువైనదిగా భావించాలి. దేవుని మహిమే లక్ష్యంగా ఉండాలి. దేవాలయం నిర్మాణం సొలొమోను ఘనత కొరకు కాదు, దేవుని మహిమ కొరకు జరిగింది. మన సేవలన్నీ కూడా దేవుని మహిమను ప్రకటించేవిగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా పూర్తి చేద్దాం. మన జీవితాలు దేవుని మహిమను ప్రతిబింబించే సాక్ష్యాలుగా ఉండాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, నీవు మాకు అప్పగించిన పనులను విశ్వాసంతో పూర్తి చేయుటకు మాకు బలమునియ్యము. మా జీవితమంతా నీ మహిమ కొరకు ఉపయోగపడినట్లు కృపనిమ్మని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.